హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేతిరెడ్డి వ్లాగ్స్. నేను మళ్ళీ మా అత్తమ్మతో వచ్చా అండి. మా అత్తమ్మ చేసే కిచిడి చాలా బాగుంటదండి. పబ్బియ్యం అనొచ్చు. కిచిడి అంటే పబ్బియ్యం అని అంటేనేమో కందిపప్పుతో చేస్తామండి, తను ఎర్రపప్పుతో చేస్తుందండి. చాలా ఇష్టం అండి. మా ఇంట్లో మా పిల్లలకి ఇట్లా అందరికి ఇష్టం, బాగా చేస్తుంది కిచిడి. అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. అత్తమ్మ హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పు. హాయ్ అందరికి హాయ్. హాయ్ అందరికి హాయ్. ఈ రోజు ఏం చేస్తున్నావు? ఇవాళ కిచిడి ఎర్రపప్పు బియ్యము తోటి కిచిడి చేస్తున్నా. అత్తమ్మ ఎర్రపప్పు బియ్యం కలిపిలా కడిగి నానబెట్టుకుందండి ఒక పావు గంట సేపు. ఇది ఇలా పక్కకు పెట్టేసిన తర్వాత హోల్ గరం మసాలా అండి, మనకు లవంగా, యాలక్కాయ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, వాటికి సంబంధించినవి అండి. ఇదంతా కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు అండ్ ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ ఆవాలు, ఉల్లిగడ్డలు, నూనె, ఉప్పు సరిపడా అండి. అంతే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఓకే అండి. అత్తమ్మ ఫస్ట్ ఏం చేయాలి? నూనె పోయి చాలా చాలు. ఓకే, ఇవన్నీ ఒక్కటైనా ఎన్ని వేయాలి? నూనె కాగినాకనే నేను ఈ చేతిలోకి తీసుకుంటా. అది అడుగుతున్నా, కాగినాకనే ఇస్తా కానీ చెప్పు. ఓకే అండి. అత్తమ్మ ఇంకో ఇవన్నీ గరం మసాలా నేను ఎక్కువ ఏమైనా వేసిందేమని ఎలా తొంగి చూస్తుందో చూడండి. ఆమె చెప్పినే వేస్తున్నాండి నేనైతే, వేరే అయితే ఎక్స్ట్రా ఏమీ వేయలేదండి, సేమ్ అవే వేసిన. స్టార్ పువ్వు ఒకటి, నెక్స్ట్ జీలకర్ర అండి, ఏమే పచ్చిమిరపకాయలా, నెక్స్ట్ ఉల్లిగడ్డలా. నువ్వు చెప్పు, నువ్వు వేసి నేను కలుపుకుంటా. పచ్చిమిరపకాయలండి, ఉల్లిగడ్డలు, మనకు 8 పచ్చిమిర్చి వేసినామండి, ఒక పెద్ద ఉల్లిగడ్డ, అల్లం ముక్కలు కొన్ని, బిర్యానీకి సంబంధించిన మసాలా వేసినాం కదండి, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఓకే, ఓకే. కరివేపాకు వేసిందండి అసలు, కొత్తిమీర, ధనియాలు కూడా ఎంత వేయాలి? 1 చెంచా నిండా వేసిన సరిపోద్దా? ఇంతేనా? బియ్యం వేస్తున్నా అండి. వేడి నీళ్ళు కాగబెట్టి పెట్టినా. ఓకే అండి. వాటర్ 1 గ్లాస్ పోసేసిన, ఇంకొక 2.5 గ్లాసులు వాటర్ పోయాలండి. కొలత తీసుకుంటున్నా నేను. ఇంకొక గ్లాస్ అండి, ఇది 1/2 గ్లాస్ అండి, 2.5. మొత్తంకి పక్కనే ఉంది, నేను అన్ని ఆమె చెప్పినే చేస్తున్నా, అయినా కూడా చూడండి ఎట్లా చేస్తుందో. ఓకే, మూత పెడుతున్నాండి. మూత పెడుతుంది 2 మినిట్స్. ఓకే అండి, మూత తీసి చూద్దాం. ఎసరు కాగితే రైస్ అయితే, ఎసరు కాగిందండి బాగా. ఈ రైస్ అయితే వేసేనా? అంటే ఎట్లా చెప్పి మళ్ళా నువ్వు అమ్ము కాగక ముందు వేసిందంటే ఇప్పుడు నేను ఉడకాలి, మళ్ళీ తిడతాను. మళ్ళీ నువ్వు చెప్పింది అట్ట చేయలేదు అంటావు కదా, అందుకే. మొన్న పచ్చడి ఏం చేసారు? ఓకే, వేసిన బియ్యం అని మూత పెట్టాలా? కలిపి మూత పెట్టు. అంతేనా? ఎంతసేపట్లో అవుతుంది మరి అన్నం? దీంట్లోకి ఏమేమి బాగుంటది, ఏమేమి పెట్టుకొని తినాలి?
పచ్చి పులుసు కావాలి కానీ చారు చేసిన వేరేది చారు పోసుకోవచ్చు, ఆ, పచ్చడి పెట్టుకోవచ్చు, వాడికాయ పచ్చడి ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఏ పచ్చడి అయినా. కానీ మా ఇంట్లో మాత్రం వీళ్ళు పచ్చి పులుసు ఉంటేనే తింటారండి, లేకపోతే తిననంటది. ఇంకోటి ఇడ్లీ చేస్తే చట్నీ ఉంటేనే తింటా అంటది. ఇడ్లీ కాదు, సారీ, దోశకు కూడా పల్లి చట్నీ అయితేనే తింటా అంటది, లేకపోతే తిననంటదండి మొత్తం. అంతేనా? అంతే అంతే. ఎందుకు తినాలి? ఎందుకు తినాలి? పచ్చడి కారం బారం తిని కడుపులో మాట పట్టాలా, అంతేనా? అంతే. ఆ. చూడు అయింది అన్నం, ఒకసారి చూడు. ఆమెకు సాటిస్ఫాక్షన్ ఉండదండి, ఆమె చేసిన ఫుడ్ ఆమె చూస్తేనే ఆమెకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అయిందా? ఓకే, స్టవ్ బంద్ చేయరేగా. ఓకే అండి, స్టవ్ బంద్ చేస్తున్నా. రైస్ మంచి కుక్ అయిందండి. ఓకే ఓకే అండి, ఇంట్లో ఈరోజు చారు చేసిన, నేను చారు పోసుకుంటున్నా, టేస్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ ఇంట్లో కడుగు చారు అని చేసా అండి, అది ఉంది, అందుకే పచ్చి పులుసు చేయలేదండి. వీళ్ళకేమో చాలా ఇష్టం పచ్చి పులుసు అంటే ఈ కిచిడిలోకి. ఓకే అండి, టేస్ట్ చేద్దాం. బాగుందా? మళ్ళా ఉంది చారు అయితే ఇందులో పచ్చి పులుసు కంటే ఇది కూడా చాలా టేస్ట్ ఉందండి. ఓకే అండి, నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని అత్తమ్మ రెసిపీస్ అని పెడుతుంటా అండి, అత్తమ్మతో చేయించి. ఒకసారి ఇద్దరిని కలిపి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఓకే.